పాకిస్తాన్కు గూఢచర్యం ఆరోపణలపై అరెస్టైన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్లో వివాహం చేసుకునేందుకు ఆమె సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న హసన్ అనే వ్యక్తితో ఆమె గతంలో చేసిన చాటింగ్ వివరాలు తాజాగా బయటకొచ్చాయి. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న అలీ హసన్తో జ్యోతి మల్హోత్రా నిరంతరం టచ్లో ఉన్నట్లు విచారణలో తెలుస్తోంది. మరిన్ని సంచలన విషయాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జ్యోతి మల్హోత్రాపై విచారణలో ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరితో ఆమె జరిపిన వాట్సాప్ చాటింగ్ తాజాగా బయటకొచ్చింది. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారి అలీ హసన్కు ఆమె చాలా దగ్గరైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అతడితో తరచూ మాట్లాడుతూ ఉండేది. వీరిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటులను ఈ కేసు విచారిస్తోన్న హర్యానా పోలీసులు సేకరించారు. అందులో ఒకదాంట్లో జ్యోతి హసన్తో నన్ను పాకిస్తాన్లోనే పెళ్లి చేసుకో అని కోరింది. ఈ ఇద్దరి మధ్య వాట్సాప్ చాట్ల ద్వారా కోడ్ భాషలోనూ పలుమార్లు చర్చలు సాగాయి. భారత నిఘా కార్యకలాపాల గురించి ఈ కోడ్ భాషలో చర్చించారు. పోలీసులు తమ విచారణలో జ్యోతికి 4 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఒక ఖాతాకు దుబాయ్ నుంచి లావాదేవీలు జరిపారు. హర్యానాలోని 33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్తో తన ప్రయాణ వీడియోలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ క్రమంలో ఆమె ఛానల్కు 3.85 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆమె అనేక దేశాలను సందర్శించింది. వాటిలో చైనా, మలేషియా, తూర్పు యూరోప్ దేశాలతో పాటు 2023లో పాకిస్తాన్కు కూడా వెళ్ళింది. పాక్కు వెళ్లిన సమయంలో డానిష్ ఆమెకు పరిచయమయ్యాడు. భారత్కు వచ్చిన తర్వాత కూడా అతడితో కాంటాక్ట్ అయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అతడి సూచన మేరకు అలీ అనే వ్యక్తిని ఆమె కలిసింది. అతడు పాక్ నిఘా, రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్లు సమాచారం. జ్యోతి మల్హోత్రాను సీక్రెట్ ఇంటెలిజెన్స్ పోలీసులు విచారిస్తున్న సమయంలో తొలుత ఎన్ఐఏ, ఐబీ అధికారుల్ని సైతం యూట్యూబర్ జ్యోతి బురిడీ కొట్టించడానికి ప్రయత్నించింది. అయితే ఏజెన్సీలు ఆమె వాట్సాప్, ఆమె డైరీ, ఆమె చాటింగ్లు చూపించి మరీ ప్రశ్నల అస్త్రాలు సంధించడంతో దెబ్బకు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తన దేశానికి చేసిన వెన్నుపోటును బయటపెట్టింది. జ్యోతికి చెందిన వాట్సాప్, స్నాప్చాట్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా పాక్ ఏజెంట్లు అధికారులతో నిరంతరం టచ్లో ఉన్నట్లు తెలిపింది. దేశానికి సంబంధించిన సమాచారాన్ని సైతం ఇదే మాధ్యమాల ద్వారా వారికి పంపించినట్లు నేరం అంగీకరించింది. ఈ నేపథ్యంలో యూట్యూబర్ జ్యోతితో సహా 11 మందిపై దేశద్రోహం కేసు నమోదైంది.